హాయ్ గైస్, పీబీఆర్ జోన్. మనమైతే పలంనేర్ టు తిరుమలకి అయితే బయలుదేరిపోయినాము. ఆల్మోస్ట్ 110 కిలోమీటర్స్ అయితే ఉంటుంది పలంనేర్ టు తిరుమల. ఇంకా ఎంట్రన్స్ అయితే చూసుకోవచ్చు, తిరుమల ఎంట్రన్స్ అయితే వచ్చేసింది. ఇంకా అయితే మనం స్టార్ట్ అవ్వాలి. కింద అయితే టికెట్ తీసుకొని పైకి అయితే స్టార్ట్ అయిపోవాలి. ఇంకా లొకేషన్స్ అయితే చూసుకోవచ్చు, వేరే లెవెల్లో ఉంటుంది తిరుమలలో లొకేషన్స్ అయితే. ఇంకా తిరుమలలో క్రౌడ్ గురించి తెలిసిందే కదా, కింద నుండి పైన వరకు మొత్తం క్రౌడే ఉంటారు. ఇంకా మనమైతే చెకింగ్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా పైకి బయలుదేరిపోవడమే. క్రౌడ్ చూడండి, కార్స్ అయితే చూసుకోండి, లైన్ గా వరుసకి ఆపేసిండారు. ఇంకైతే స్టార్ట్ అయిపోవాలి కింద నుంచి పైకి. పైకి వెళ్ళిపోయి మీకు మంచి మంచి లొకేషన్స్ అయితే చూపించేస్తాను. ఇంకా మన టోనీ అన్న అయితే చూసుకోవచ్చు, ఊసర్వల్లి మూవీలో ఎన్టీఆర్ టోనీ లాగా ఫీల్ అయిపోతున్నాడు, కానీ వదలలేదు, లైన్ లోనే రావాలా. తిరుమలలో అయితే ఎంత పెద్ద విఐపి అయినా రావాల్సిందే లైన్ లోనే. చూడండి కింద నుండి పైకి చూస్తుంటే అక్కడ పెద్ద గోపురం అయితే కనిపిస్తుంది మనకి. ఫైనల్ గా అయితే చెకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ట్రెక్కింగ్ కి చాలా మంది ఆడ ఈడ తిరుగుతూ ఉంటారు. ఒకసారి తిరుమలకి అయితే విజిట్ అవ్వండి. ఘాట్ రోడ్ అయితే చూడండి, నెక్స్ట్ లెవెల్ లొకేషన్స్ ఉంటాయి. తిరుమల ఘాట్ అనేది ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, అంత బాగుంటుంది. కొన్ని లొకేషన్స్ అయితే మనము మిస్ అయినాము. మనమైతే అన్ని లొకేషన్స్ అయితే కవర్ చేసినాము, ఇంకా వీడియో తీసేదే మిస్ అయింది. ఘాట్ రోడ్ లో వస్తుంటే కార్ అంతా దుమ్ము అయిపోయింది. ఎవరు క్లీన్ చేస్తారా అని వెయిట్ చేస్తా ఉన్నాము. ఎవరో ఎందుకు, మన ముబారక్ గడే ఉన్నాడు, ఎంతో అంత ఇస్తే క్లీన్ చేసేస్తాడు కదా అనేసి ఎంతో అంత ఇచ్చి ముబారక్ గన్ దగ్గర క్లీన్ చేపించేసినాము. ఇచ్చిన ₹2 చూసి ఖుషి అయిపోయినాడు ముబారక్ గడ్. అట్లే చూడండి, ముబారక్ గన్ సంతోషం అయితే పట్టలేకపోతున్నాము. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఏం చేయాలో తెలుసు కదా, ఇన్స్టాల్లో ఫాలో చేసుకోండి, యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. పీబీఆర్ జోన్.